హాయ్ అండి, నేను మీ పేరు సమాచార్య. చూడండి, గోల్డ్ మెడల్ జిఫా అంట స్విచ్. ఇది కూడా మన పుష్పన్న యాడ్ ఇచ్చాడు. సూపర్ ఉంటుంది స్విచ్, కానీ బాగుంటుంది. జిఫా గోల్డ్ మెడల్లో జిఫా అనేది ఒక బ్రాండ్. బ్లాక్ కలర్, ఇది మన టైటానియం గ్రే. ఇది చూడండి, ఇది 1 రూమ్లో అది స్విచ్ బోర్డు. సూపర్ ఉంటుంది అసలు. దీనిపైన క్యాప్ వస్తుంది, అది కూడా పెట్టి చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఎవరికి ప్రమోషన్ చేయట్లే, కాదంటే మన పుష్పన్న గోల్డ్ మెడల్కి ఇట్లా యాడ్ చూసి కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. అయినా గోల్డ్ మెడల్ ఎంత స్ట్రాంగ్, పుష్పన్న కూడా అంతే స్ట్రాంగ్. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, ఈరోజు మనం కేబుల్ వేసుకొని బస్ బార్ బిగించుకుంటున్నాం. ఆ వీడియో చూపిస్తాను. ఇదండి, ముందరగా ఇట్లా ఎంటీ బాక్సులు తెచ్చుకొని ఇట్లా అన్నీ ఒక చక్కగా సెట్ చేసుకున్నాను. ఈ బస్ బార్ ఫిట్టింగ్ చేసానండి. తర్వాత వీడియో చేయాలనిపించి మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇట్లా ప్రతి ఇంటికాడ అట్లా మీటర్ ఉన్నింది దూరంగా. మనం అక్కడ మీటర్ తీసేసి అన్నీ ఒక దగ్గర పెడుతున్నాము. ఈ మీటర్ కాడ జాయింట్లు లేకుండా ఒక మెయిన్ పెట్టి, మెయిన్లో నుంచి అవుట్ గోయింగ్ తీసుకెళ్ళి పైన ఈ బస్ బార్ దగ్గర తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకుని వచ్చి మీటర్లుగా డివైడ్ చేసుకుంటున్నాం. ముందుగా మీటర్ బాక్సులు బిగించుకొని ఇలా మీటర్లు అన్నీ ఇది ఒక్క రోజులోనే చేసామండి. అంటే కేబుల్ ఒక రోజు కొట్టాం, ఒక రోజులో కరెంట్ తీసి చేయాల్సి వచ్చింది. ఇట్లా నీట్గా ఒక మీటర్ కింద ఫీజ్ లింక్. ఇది మోటార్ కనెక్షను. మోటార్కి ఎప్పుడైనా ఇంటికాడ సీరియల్ సెట్లు వేసుకోవాలన్నా, పనులు పని చేసుకోవాలన్నా ఒక మెయిన్ బాక్స్ బిగించుకున్నాము, ఒక సాకెట్ బిగించుకున్నాము. ఇది బస్ బారు. ఇదండి లెగ్ మిషన్. మామూలుగా కటింగ్ బ్లేడ్తో వచ్చినా కూడా సరిపోతాయి, అంటే ఇవి కొద్దిగా హెవీగా ఉన్నాయి. సార్ మంచి వస్తువులు తెచ్చుకున్నారు, అది అసలు ట్రిమ్ కావట్లేదు. అందువల్ల ఏంటంటే మనం మిషన్ పెట్టి ఒత్తుతుంటేనే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మా తమ్ముడు అండి, ఈ వీడియో చేసి చాలా రోజులైంది, కాదంటే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇదండి, మనం మడత పెట్టినప్పుడు ఇలా కొసలకి టేప్ వేసుకుంటే మీటర్లో చూసేదానికి ఆ పీసులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇదండి, ఇలా బస్ బార్లో అన్నీ ఇది కేబుల్ తీసుకొని వచ్చి చూసారు కదా. కేబుల్కి మనం లోపల స్లీవ్ వేస్తున్నాం. ఆ స్లీవ్ వేసుకుంటే చాలా సేఫ్గా ఉంటుందండి. అట్లా స్లీవ్ వేసుకుంటే ఫేస్ టచ్ కాకుండా ఉంటుంది. చూసారు కదా, అట్లా నీట్గా వేసుకొని అంతా నట్లు బాగా టైట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ ప్రతి మీటర్లోకి వెళ్తుంది. మీటర్లో నుంచి మళ్ళీ ఇన్కమింగ్ వస్తుంది. ఇన్కమింగ్లో నుంచి అవుట్ గోయింగ్ మళ్ళీ ఇంటికి వెళ్తుంది. దాని మోటార్ మీటరు చూసి స్లీవ్ వేస్తే ఇలా నీట్గా ఉంటుందండి. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం స్తంభం దగ్గర కూడా కేబుల్కి స్లీవ్ వేస్తాము. ఇది డీజిల్ పైప్ అంటారు, కొంతమంది వాటర్ పైప్ అంటారు. ఇద్దండి, అంటే తొందరగా అది ఎండిపోకుండా, దానిపైన ఉండే స్లీవ్ పగిలిపోకుండా మనం ఇట్లాగా సపరేట్గా వేరే స్లీవ్ తెచ్చి ఆ పైప్ని ఇలా వేసి స్తంభంలో కనెక్షన్ ఇస్తాము. చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా కేబుల్ వర్క్ చేసేటప్పుడు ఇలా స్లీవ్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.